నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజం మండలం జనార్దనాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడి నిర్లక్ష్య వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఆ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు రోజు ఉపాధ్యాయుడు వస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని గందరగోళంలో పాఠశాల కొనసాగుతుండటంతో తమ పిల్లలకు సరైన విద్య అందడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మారుమూల గ్రామమైన జనార్దనాపురంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆవుల రాజు తరచూ సెలవులు పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెలలో 10 రోజులకే పాఠశాలకు హాజరై మిగతా రోజులు గైర్హాజరవుతున్నారని చెబుతున్నారు. తాజాగా పాఠశాలకు రాకుండా మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే అటెండర్ శ్రీహరిని పంపించి పిల్లలకు చదువు చెప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మా జనార్దనపురము మా స్కూల్లో పూర్వం 100 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు కనీసం 2-3 లేకుండా పోయారు. వేరే దూరం స్కూల్కి వ్యాన్ ఫీజులు పెట్టుకొని వెళ్ళాలి, సరిగా రావట్లేదు. ఇక్కడికి వచ్చినా కానీ కొంచెం ఆధార్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. టైం టు ఉండలేరు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారా? నలుగురు పిల్లలు ఉన్నారా? సార్లు టయానికి రావట్లేదు, స్కూల్ సరిగా చెప్పట్లేదు. అందువల్ల మేము ఇంకా వ్యాన్ ఫీజు కట్టుకుని కూడా సంవత్సరానికి 25,000 పెట్టుకొని అక్కడికి పంపించాల్సి వస్తుంది. ఈరోజు సార్ వచ్చాడా? మేము చూడలే. ఇక్కడ స్కూల్లోకి సార్ వచ్చాడా? రాలేదండి. రోజు వస్తాడా రాడా? వస్తాడు, ఆధార్ వేసుకుని ఉంటాడు, అటు ఇటు ఉంటాడు అంతే.